కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పోర్క్ మసాలా వేపుడు. అన్ని మాంసాల్లోకెల్లా పోర్క్ వైవిధ్యమైనది. రకరకాలుగా వండుకోవడానికి ఇది అనువైనది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ అమ్ముడుపోయే మాంసం పోర్కే. కొన్ని దేశాల్లో తప్ప చాలా పాశ్చాత్య దేశాల్లో పోర్క్ను ప్రీతిపాత్రంగా తింటారు. ఇందులో చికెన్లో కన్నా ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఈ వీడియోలో మనం పోర్క్తో వేపుడు కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పోర్క్ మసాలా వేపుడు తయారీకి కావలసినవి: పోర్క్ బోన్లెస్ 500 గ్రాములు, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, పచ్చిమిర్చి 2, కారం 2 లేదా 3 టీ స్పూన్లు, ఉప్పు సరిపడినంత, పసుపు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూను, కేస్ గరం మసాలా పొడి 2 లేదా 3 టీ స్పూన్లు, కేస్ సిగ్నేచర్ మసాలా పొడి 2 టీ స్పూన్లు, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు, జీరా పొడి 1 టీ స్పూను, నూనె 1.5 గరిట, కొత్తిమీర కొంచెం. పోర్క్ మసాలా వేపుడు తయారు చేసే విధానం: పోర్క్ మాంసాన్ని మనకు సాధారణంగా 3 రకాలుగా అమ్ముతారు. 1 పోర్క్ మీట్, 2 పోర్క్ వారు, 3 మిక్స్డ్ అంటే మీటు వారు 2 కలగలిపినవి. మనం చేసే మసాలా వేపుడుకు 2 కలగలిసిన మిక్స్డ్ అయితేనే బాగుంటుంది. వీటిని మనం శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరుక్కోవాలి. ముందుగా పోర్క్ ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని అవి ఉడికించేందుకు కొద్దిగా నీటిని పోసి కుక్కర్పై వెయిట్ని పెట్టి 5-6 కోతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక్కోసారి 7-8 కోతలు కూడా అవసరం వస్తుంది. ఈ ముక్కలు ఉడికిన తర్వాత కుక్కర్ మూతను తీసి ముక్కలలో మిగిలిన నీరంతా ఎగిరిపోయే వరకు పెద్ద మంట మీద ఉడికించాలి. చివరకు కుక్కర్లోని నీరంతా ఎగిరిపోయి ముక్కలలో ఉండే నూనె మాత్రం బయటకు తేలి మిగిలిపోతుంది. ఇప్పుడు స్టవ్ని కట్టివేయాలి. కుక్కర్లో పోర్క్ ముక్కలు ఉడికేలోపుగా మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి ఉల్లిపాయలకు సరిపడినంత ఉప్పుని, కారాన్ని, కొద్దిగా పసుపుని, జీలకర్రని జత చేయాలి. తర్వాత వీటినన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న గుజ్జును తీసి ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణల్ని ఉంచి అందులో కొద్దిగా నూనె పోసి అల్లం వెల్లుల్లి ముద్దని వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఈ మిశ్రమాన్ని అంతా కలపాలి. 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకున్న తర్వాత బాణల్లో అంతకుముందే తయారుగా ఉంచుకున్న ఉల్లిపాయ గుజ్జును వేయాలి. ఈ గుజ్జుకి పోర్క్ ముక్కలను ఉడికించగా కుక్కర్లో తేలిన నూనెలో కొంచెం నూనెని తీసి ఆ నూనెని బాణలిలో వేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని చక్కగా వేయించాలి. ఉల్లిపాయ గుజ్జు పచ్చివాసన పోయిన తర్వాత కుక్కర్లోని ఉడికించి ఉంచుకున్న పోర్క్ ముక్కల్ని వాటితో తేలిన కొంత నూనెతో సహా బాణలిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమాన్ని సన్నటి మంట మీద కలిగిద్రుపుతూ 15 నిమిషాల పాటు వేయించాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటికి కేస్ గరం మసాలా పొడిని, కేస్ సిగ్నేచర్ మసాలా పొడిని, జీరా పొడిని వేసుకొని అన్నింటినీ కలిగి త్రిప్పాలి. ఇప్పుడు ఉప్పు, కారం రుచి చూసి అవి సరిపోకుంటే మరి కొంచెం కలుపుకోవాలి. అంతే, పోర్క్ మసాలా వేపుడు తయారు. ఈ వీడియోలో చెప్పిన మా ప్రత్యేక తయారీ: కేస్ గరం మసాలా పొడిని, కేస్ అల్లం వెల్లుల్లి ముద్దని, కేస్ సిగ్నేచర్ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింకులను క్లిక్ చేసి చూడండి. పోర్క్ మసాలా వేపుడు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేకాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.